విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భవానీ మాలల విరమణకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు కనకదుర్గ ఆలయానికి తరలివచ్చారు. దుర్గ గుడిలో ఇరుముడి సమర్పిస్తున్న భవానీలు కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. ఇక దుర్గ గుడి క్యూ లైన్లన్నీ భవానీలతో నిండిపోయాయి. విజయవాడ దుర్గమ్మ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోతోన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కనకదుర్గ గుడిలో ఇరుముడి సమర్పణ తర్వాత భక్తులందరూ కూడా కృష్ణానదిలో స్నానాలు చేస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం కోసం భవానీలు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున భవానీ భక్తులందరూ కూడా అక్కడకు చేరుకుంటూ ఉన్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇరుముళ్లు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భవానీలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. భవానీ మాలల విరమణకు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. క్యూ లైన్లన్నీ కూడా భవానీ దీక్షదారులతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషనే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తోంది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో భవానీలందరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉన్నారు. భవానీ మాలల విరమణకు చివరి రోజు కావడంతో భవానీల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా భవానీల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున గుడికి చేరుకుంటూ ఉన్నారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, విజయవాడ కనకదుర్గ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు భవానీ మాలకు చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడాను ఈరోజు ఈ నవరాత్రికి సంబంధించినటువంటి భవానీ మాలలు వేసుకున్న వారందరూ కూడాను ఈరోజు కనకదుర్గ ఆలయంలో మాలల విరమణ చేస్తున్నారు. దీనితో ఈ 3 రోజులు ఎక్కువగా రద్దీ ఉన్నది. ఆ తర్వాత ఈరోజు చివరి రోజు కావడంతో కొంత రద్దీ అయితే కనుక తగ్గిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ భవానీ మాలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ భవానీ మాలలు వేసుకొని దీక్షను ఆచరించినటువంటి భక్తులంతా ఈ రోజు నుంచి తమ మాల విరమణ పూర్తి అవుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం చూస్తే 11 రోజులు వీరందరూ కూడాను కఠోర దీక్షతో ఈ కాషాయ రంగు బట్టలు వేసుకొని దీనికి సంబంధించినటువంటి మాలలకు సంబంధించినటువంటి ఏదైతే కనుక దీక్షలో ఏదైతే కనుక కార్యక్రమాలు ఉంటాయో వాటిని అన్నింటినీ చేసుకోవడం జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బాలలు ఏ విధంగా మీరు దీనికి సంబంధించి ఆచరించారు? ఏ విధంగా చేశారు మాలలు? ఏ విధంగా చేసుకున్నాం? ఫస్ట్ మేము ఇది అమ్మవారి గుడికి వెళ్ళాము, మాల వేసుకున్నాము. దాని తర్వాత ఇంకా దీక్ష స్టార్ట్, అంటే అమ్మవారి నవరాత్రులు. దాని తర్వాత ఇంకా మార్నింగ్ లేవడం, ఇట్లా పూజలు చేయడం, గుడికి వెళ్ళి అమ్మవారికి ఇంకా దర్శనం చేసుకొని. మీ ఊర్లో ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఈ దీక్షకు సంబంధించి? మా ఊర్లో అయితే మేము అమ్మవారిని పెట్టుకున్నాం, మా ఇంటి పక్కన అమ్మవారిని పెట్టుకున్నాం. మంచిగా పూజలు మంచిగా మేము చేసుకున్నాం, మంచిగా దీక్ష పాటించినాం అన్నమాట. ఆ తర్వాత అక్కడ నిప్పుల గుండంలో కూడా నడిచి ఆచారం కూడా తెలంగాణలో ఉంది కదా, మరి ఎట్లా చేశారు? మా అంటే దుర్గమాత పెట్టిన ఎదురుగా నిప్పుల గుండంతో ఇంకా నడిచినాం, ఉపవాసం ఉండి దీక్ష చేసినాం కాబట్టి మేము నిప్పుల గుండం పెట్టి మేము నడిచినాం. మరొక భక్తులు మీరు చెప్పండి, ఏ విధంగా ఈ మాలల ఆచరణ జరిగింది? ఫస్ట్ మొదలెట్టిన కాంచి ఒక పూట భోజనం అండి, పూట టిఫిన్ చేస్తాము. ఈ 11 రోజులు అయ్యప్ప దుర్గమ్మది అమ్మవారి దైవ శుభ్రంగా చేసుకుంటాం. తర్వాత మాలలో విరమణ ఏ విధంగా ఉంటుంది ఈ కార్యక్రమం? మా అమ్మవారు ఇదిగా మనకు బాగానే ఉంటుంది. మాలలు వేసుకుంటున్నాం, ఇడిముడి సంబంధించింది అన్ని అమ్మవారి పాతాలు అన్ని అమ్మవారి వేసుకుంటాం.
మాలలకు సంబంధించి చూస్తే కనుక ఇరుముడిని తీసుకొని రావడం జరుగుతుంది. ఇరుముడిని ఇక్కడ దుర్గా ఆలయంలో వాళ్ళు సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ మాలలు ఉన్నాయి, ఈ మాలలకు సంబంధించి వీటిని కృష్ణానదిలో వేస్తారు. ఆ తర్వాత కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తురాళ్ళ దగ్గర వీరందరి దగ్గర కూడాను ఇక్కడ మాలలతో పాటు ఇరుముడికి సంబంధించినటువంటివన్నీ కూడా వారు నెత్తి మీద పెట్టుకొని అక్కడ దుర్గా గుడి లోనికి వెళ్ళి అక్కడ దుర్గా గుడిలో అక్కడ వీటిని చూపించి అక్కడ వాటిని సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇరుముడికి సంబంధించిన వాటిని కృష్ణానదిలో వేయడం జరుగుతుంది. కొంతమంది భక్తులు తమ వేసుకున్నటువంటి ఇది ఇంతకాలం అంటే కనుక ఈ మాల రోజులు ఏదైతే 11 రోజులు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కృష్ణానదిలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు మామూలుగా తమ ఏదైతే గతంలో ఏవైతే డ్రెస్ వేసుకున్నారో వాటిని వేసుకొని ఇళ్ళకి పోవడం జరుగుతుంది. ఇదంతా కూడాను కఠోర దీక్షతో వీరు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ మాలవేధారణ సమయంలో అగ్నిగుండంలో వీళ్ళు నిప్పులతో ఉన్నటువంటి బగబగలాడుతున్నటువంటి అగ్నిగుండంలో వీళ్ళు నడవడం జరుగుతుంది. కాళ్ళకు బొబ్బలెక్కినా కూడాను వీరు తమ భక్తి శ్రద్ధలతో ఏమాత్రము భయపడకోకుండా దీనికి సంబంధించినటువంటి అగ్నిగుండంలో నడవడం అనేది తెలంగాణ ప్రాంతంలో చేస్తామని చెప్పేసి ఇక్కడ భక్తురాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ కౌంటర్లలో ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వారు కూడాను ఈ మాలలకు సంబంధించినటువంటి విరమణ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ టోకెన్లు తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ లడ్డూ ప్రసాదాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడాను ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తానికి ఈ కనకదుర్గ ఆలయం నుంచి మాలల విరమణ చేసి వచ్చేటువంటి భక్తులు మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. ఈరోజు చివరి రోజు కావడంతో ఈ భక్తులు 11 రోజుల పాటు ఎవరైతే మాలలు వేసుకున్నారో వారందరూ కూడాను ఈ మాలల విరమణ చేస్తూ ఉన్నారు. ఈ మాలల విరమణకు ఈ పెద్ద ఎత్తున ఈ దసరా రోజు నుంచి కూడాను పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ కనకదుర్గ ఆలయంలో మాలల విరమణ కార్యక్రమం చేశారు. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి చివరి రోజు. రైట్, థ్యాంక్ యూ విజయ్.